ఏమనగా ఈ యొక్క ఏప్రిల్ 8వ తారీఖు ఈ యొక్క చల్లని సాయంత్రం మీ అందరూ కూడా మరి ఫ్రూట్స్ ఇస్తున్నారమ్మా. జున్ను పేరెంట్స్, మరి జున్ను పేరు నిక్ నేమ్ వచ్చేసి జున్ను, JUNNY జున్ను. మరి ఆవిడ జన్మించారు ఈ రోజుకి 11వ రోజు అనమాట. వారి యొక్క పేరెంట్స్ మన గీతామాయి వృద్ధాశ్రమం మరి బాలభవన్ యొక్క శ్రేయభిలాషులు. మరి మీ అందరూ కూడా ఈరోజు యాపిల్, కమలాలు, 5 స్టార్ చాక్లెట్స్, కేకు, మరి అదేవిధంగా మిగతా నేను 2-3 రకాలు ఇంకా అడిషనల్గా కూడా తేవడం జరిగింది. మరి మీ అందరూ కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా జున్ను గారి కుటుంబ సభ్యులకు మీ క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు. మరి అదేవిధంగా జున్ను గారు రేపు ఆదివారం రోజు కూడా మీ అందరూ కూడా మరి మంచి భోజనం కూడా పెట్టమంటం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా ఆదివారం రోజు చికెన్తో కూడినటువంటి బిర్యానీ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతిరోజు భగవంతుని ఒకటే ప్రార్థించాలి. మరి మన అందరం కూడా ఆహారాన్ని అందిస్తున్నటువంటి అన్నదాతలందరూ కూడా మరి ప్రతినిత్యం అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, ముఖ్యంగా ఆయురారోగ్యాలతో ఉండాలని, మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మరి మన ఇప్పుడే జన్మించినటువంటి జున్ను గారి తల్లిదండ్రులకి, మరి అదేవిధంగా వారి యొక్క అమ్మమ్మకి, తాతయ్య గారికి, మరి అదేవిధంగా నాన్నమ్మకి, తాతయ్య గారికి, మరి వారి యొక్క ఇరువురు కుటుంబ సభ్యులకు కూడా మన గీతామాయి వృద్ధుల మరి బాలభవన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరూ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యంతో ఉండాలని, మరి అదేవిధంగా జున్ను మంచి ఆరోగ్యంగా ఉండాలని, మరి అదేవిధంగా భవిష్యత్తులో బాగా చదువుకోవాలని, మరి మీలాగా అమ్మాయి కూడా చక్కగా చదువుకోవాలని ఈ సందర్భంగా భగవంతుడు ప్రార్థిస్తున్నాము. మీరందరూ కూడా ప్రతిరోజు మనకు భోజనం పెట్టే వాళ్ళందరూ కూడా ఒక్కసారి ప్రార్థించుకోవాలన్నమాట మనందరూ. ఎందుకంటే వారందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని మనం మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ మరొకసారి జున్ను కుటుంబ సభ్యులందరూ కూడా మీరు చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ మరి ఈరోజు మనకి సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన జున్ను గారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున గీతామాయి వృద్ధుల మరి బాలభవన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ